కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం కొద్ది వారాలుగా వృద్ధాప్యం అనే శీర్షికను మనం అధ్యయనం చేస్తున్నాం, పరిశీలిస్తున్నాం. వృద్ధాప్యాన్ని గురించి ఎన్ని కథలున్నాయో. వృద్ధాప్యం ఎంత దుఃఖాన్ని తెస్తుందో కొంతమంది జీవితాలను చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో అనాథాశ్రమాలకు వృద్ధులను పంపేస్తున్నటువంటి పిల్లలు చాలా ఎక్కువ మంది కనపడుతున్నారు. తల్లిదండ్రులు వారికి భారం అవడం లేదు, నన్ను బట్టి నా కొడుక్కి కోడలికి ఎందుకు విభేదాలు రావాలి, నేను వెళ్ళి దూరంగా ఉంటే మంచిది కదా అని భార్య చనిపోయిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత భార్య తమంతట తాముగా వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కార్యాన్ని దేవుడు మెచ్చుతాడా? వారు ముసలితనంలో మిమ్మల్ని మీ పిల్లల్ని చూస్తూ బ్రతికేస్తారు. వాళ్ళు దాన్ని వాళ్ళ నుంచి దూరం చేస్తే దేవుని అంతరంగం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక వృద్ధాశ్రమానికి ఒక సోదరుడు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళని పలకరిస్తూ ఉంటాడు. అందులో ఒక ఆమె ప్రభు నమ్ముకున్న ఆమె ఆ వృద్ధాశ్రమాన్ని నడిపేవారితో చెప్పింది, నేను చనిపోయినప్పుడు నన్ను పాతిపెట్టండి, కాల్చియొద్దు అని అడిగింది. ఆయన మంచి మనసు ఉన్నవాడు, తప్పకుండా అలాగే చేద్దాం అంటే ఆమె, ఆయన కాదు, యజమాని ఒక స్త్రీ, ఆమె ఒప్పుకుంది. ఒకరోజు ఈ మాట ఆమె చనిపోయింది. నడిపే ఆమె ఇక్కడ లేదు, వేరే రాష్ట్రంలో ఉంది ఆవిడ. అక్కడ అంతా చేస్తున్న కేర్ టేకరు ఎవరైతే వచ్చి ప్రభువుని గురించి 4 మాటలు చెప్తున్నాడో ఆ వ్యక్తి కబురు పెట్టాడు, ఇలా సంగతి, మరి ఇలా అడిగింది, మీరేమైనా వచ్చి కొంచెం సాయం చేస్తారా అని. ఈ సోదరుడు కొద్దిమందిని వెంట పెట్టుకుని వెళ్ళి ప్రేమగా ఆమె శవాన్ని బాక్స్లో పెట్టుకుని పాటలు పాడుకుంటూ తీసుకుని వెళ్ళి కార్యక్రమం చేసి వచ్చి, ఈవేళ మేము కార్యక్రమం ముగించేస్తాం ఎప్పుడూనో అని ఆ రోజు సాయంకాలమే ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ప్రార్థన చేసి వచ్చారు. ఆ ప్రార్థన చేసి వస్తున్నప్పుడు ఆ ప్రార్థన జరిగే సమయంలో 2 మాటలు మాట్లాడవచ్చునా అని ఒక పెద్ద ఆయన అడిగాడట. మాట్లాడవచ్చు ఏం పర్లేదు. ఆయన నిలబడి మాట్లాడుతూ, బాబు, మేము చూస్తున్నాం, ఎవరైనా చనిపోయినప్పుడు బంధువులు ఎవరు రారు, ఇంతకాలం మేము వచ్చామా, ఇప్పుడు మాత్రమే వచ్చేం ప్రయోజనం, మీరే తీసుకెళ్ళిపోండి అంటే మున్సిపాలిటీ వాళ్ళకి కబురు పెడతారు, వాళ్ళు వచ్చి ఆ శవాన్ని చాపలో చుట్టేసి తీసుకెళ్ళిపోతారు, అంతవరకే మేము చూస్తుంటాం. కానీ ఇవాళ మీరు ఇంతమంది వచ్చి తీసుకుని వెళ్తున్నప్పుడు నేను చేతులు జోడించి ఒక మాట చెప్తాను, నన్ను కూడా ఇలాగ తీసుకెళ్ళరా అని అడిగాడట. వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారట. ఆలోచించండి, మిమ్మల్ని కన్నా అమ్మా నాన్న మీకు బరువైపోతే రేపటికి మీ పిల్లలకు మీరు బరువైపోరా? భూమికి మీరు భారం అవ్వరా? మనసు లేని మనుషులు కదా మీరు. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధాప్యంలో ఉన్నవారి పక్షంగా మీ వంతు మీరు ఏం చేస్తున్నారో ఆలోచించండి ఒక్కసారి. వృద్ధాప్యంలో వాళ్ళు సహించలేదేదో అన్నారు, లేదు ఎప్పుడూ సణుగుతూనే ఉంటారు,
ఎవడు భరిస్తాడు అని మీరంటే మీరు ప్రభు మనసు లేని వాళ్ళని అర్థం. కొంతమంది వృద్ధులు ఫోన్ చేసినప్పుడు ఎంత దుఃఖం వస్తుందో ఏమీ చేయలేం. అలా కళ్ళు అప్పగించి చూడడం తప్ప, చూస్తూ ఫోన్లో మాట వినడం తప్ప ఏమీ చేయలేం. దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. దయచేసి నేను మనవి చేసేది ఒకటి, వృద్ధాప్యంలో ఉన్న అమ్మా నాన్నల్ని నిర్లక్ష్యం చేయకండి. తిరిగి మన వాక్యం దగ్గరికి వద్దాం. తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మహిమ కలిగినటువంటి మీ సన్నిధిలో కొద్ది మాటలు చెప్పుకోవడానికి మీ కృపను మాకు కనపరచుమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉండనిమ్మని, ప్రేమ కలిగిన మనసు, జాలిగల మనసు పిల్లలకు అనుగ్రహించి తల్లిదండ్రుల్ని బాధ్యతాయుతంగా చూడడానికి వారికి అవసరమైన సమస్తాన్ని మీరే మానసికంగా శారీరకంగా సమకూర్చండి. మీ కృప కలిగిన హస్తాలకు, జాలిగల హస్తాలకే వింటున్న మా ప్రియుల్ని మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం హానోకుని గురించి అధ్యయనం చేస్తున్నాం. 60 సంవత్సరాలు వచ్చాక అతడు దేవునితో నడవడం ప్రారంభించాడని. ఆ విషయాలు ఆదికాండం 5వ అధ్యాయంలోనూ యోధా పత్రికలోనూ ఉన్నాయని చూశాం. ఈ యోధా పత్రికలో కనిపిస్తున్న మాటలు కొంత మనల్ని ఆలోచింపచేస్తాయి. యోధా పత్రికలో ప్రధాన దూత అయిన మిఖాయేల్ని, హానోకుని ఉదాహరణగా చూపించాడు. ఇద్దరిని. సహజంగా లోకంలో ఉన్నవారు ఎలా ఉన్నారో, దేవుని చేత ఐగుప్తు నుంచి విడిపించబడిన వారు ఎలా నాశనం అయిపోయారో, దేవదూతలై ఉండి ఎలా నాశనం అయిపోయారో యోధా పత్రిక 5-6 వచనాలు చెప్తాయి. అయితే వీరికి భిన్నంగా ఉన్న జీవితాలు, వీరి భిన్నంగా మాట్లాడినటువంటి మాటలు మనకు చూపిస్తూ మిఖాయేలు గురించి మనకు ఈ యోధా గారు 9వ వచనంలో చూపించారు. యోధా పత్రిక 9వ వచనంలో చూపించారు. మాట్లాడే దగ్గర జాగ్రత్తగా ఉండడం. ఆలోచించండి. ప్రత్యేకించుకోవడం అనంటే సహజంగా వృద్ధాప్యం వచ్చింది, ఇంట్లో మాట్లాడడానికి ఎవరు ఉండరు. ఈ కారణం చేత రోడ్డు మీదకి వెళ్ళి అరుగు మీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ లేనిపోయిన మాటల్ని మనసులోకి తెచ్చుకుని మనసు వికలం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మీరు చిరాకు పడుతూ ఉంటే మీ వృద్ధాప్యానికి అర్థం లేదని గుర్తుపెట్టుకోవాలి. మోషే శవం దేహం దగ్గర, చనిపోయిన తర్వాత దేహం దగ్గర మిఖాయేలు దేవదూతలు వచ్చినప్పుడు అపవాది కూడా వచ్చి ఈ దేహం నాది అన్నాడట. ఈ దేహం నాది, దీని మీద అధికారం నాకుంది అని. అప్పుడు మిఖాయేలు వారేంజిల్ యుద్ధదూత, అతడు అన్నాడు, ప్రభు నిన్ను గద్దించునుగాక అన్నాడు. ప్రభు నిన్ను గద్దించునుగాక. దూషించలేదట, తీర్పు తీర్చలేదట. తన పని కాదది. వృద్ధాప్యంలో అరుగుల మీద కూర్చుని ఇతరుల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళకి తీర్పు తీర్చేటువంటి ఓ రకమైన లోకంతో సమిశ్రితమైపోయే సమయం ప్రమాదకరమైంది. మాట్లాడే దగ్గర మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. అది హానోకులో కనిపిస్తుంది. భక్తిహీనులు వారి భక్తిహీన మాటలను గురించి, కఠినమైన మాటలను గురించి అని. అంటే హానోక్ గారు వృద్ధాప్యంలో వారి సహవాసానికి దూరంగా ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు అలా మాట్లాడే వారి సహవాసం నుంచి దూరంగా ఉండడం క్షేమం. దూరంగా ఉండడం క్షేమం. గతంలో కూడా చెప్పాను నేను మీకు ఒకసారి. నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేవాడు, చాలా దూరం నుంచి వచ్చేవాడు. వచ్చిన తర్వాత కూర్చుని ఆ సేవకుడిలా, ఈ సేవకుడిలా ఇవే మాట్లాడుతూ ఉండేవాడు. మొదటి రోజులు నేను మోమాటానికి పోయి అతని మాటలు వింటూ వచ్చా.
ఆ తరువాత దేవుని సన్నిధి కోల్పోవడం గమనించా. వెంటనే ఓ నిర్ణయం తీసుకుని అతను వచ్చి మాట్లాడడానికి ప్రారంభించగానే, తమ్ముడు ప్రార్థన చేసుకుందాం, మోకరించు. ప్రార్థనంతా అయిపోద్ది, లేచి అన్న ఉంటాను మరి వెళ్ళిపోయేవాడు. అలా తర్వాతకు 2 సార్లు వచ్చాడు. మళ్ళీ ఆయన వచ్చినప్పుడల్లా ప్రార్థన చేద్దాం తమ్ముడు, తర్వాత మాటలు అని మోకరించి ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు. ఇక అనేక సార్లు మనకు తెలియని వారిని గురించిన సంభాషణ, ఎవరిని గురించో వాళ్ళు ఎత్తిన సంభాషణ, రాజకీయాలు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ప్రత్యేకించుకొని జీవితం ప్రమాదకరమైంది. వాళ్ళ సహవాసంలో మనం కూర్చోవడం తప్పు కదూ. కీర్తనాకారుడు మొదటి కీర్తనలో ఏమన్నాడు? స్పష్టంగా చెప్పాడు. ఏమని? మీరు ఆ దుష్టులతో కలవద్దని కదూ. అవును కదా. వారు కూర్చుండే చోట కూర్చుండొద్దని కదూ. వారు నడిచే త్రోవలో నడవద్దని కదూ. అవేగా చెప్పింది. మరి వృద్ధాప్యంలోనైనా మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవడం అవసరం. నాకు తెలిసిన కొద్దిమంది వృద్ధులున్నారు. వారి జీవితాలు ఎంత పరిశుద్ధంగా ఉంటాయో, వారి మాట ఎంత పవిత్రంగా ఉంటుందో, వారితో సహవాసం చేస్తే ప్రశాంతత వస్తుంది. అలాంటి వృద్ధాప్యం కలిగిన వ్యక్తులు నేను చూశాను. అందులో హ్యారీ డిమాంటి ఒక ఆయన. మద్రాసులో ఉండేవారు. ఆయన దగ్గరికి ఎప్పుడైనా వెళితే ఆయనకు ఒక కాలు లేదు, చక్రాల కుర్చీలో కూర్చునేవారు. వెళ్ళిన కొద్దిసేపు మనం ఉన్న దేవుని మాటలే మాట్లాడేవారు, దేవుని వాక్యమే చెప్పేవారు. అంతకుమించి అనవసరమైన మాటలు ఏమి ఉండేవి కావు. అవును, వృద్ధాప్యం మిగిలిన అనవసరమైన సహవాసం నుంచి దూరంగా ఉండడానికి ప్రత్యేకించుకోండి, అది మంచిది. సహవాసం నుంచి దూరం అవ్వండి. రెండవదిగా అలా మాట్లాడే సంభాషణ నుంచి కూడా దూరంగా ఉండండి. సంభాషణ ఎంత ఇరుకును పెడుతుందో, సంభాషణ వల్ల మనసు ఎంత పాడవుతుందో, సంభాషణ వల్ల ఎంత చెత్త లోపలికి వస్తుందో ఊహించారు ఎప్పుడైనా? మనకు తెలియని సంగతులు మనకెందుకు? మనం ఏమైనా పరిష్కారం చేయగలమా? అనవసరంగా మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది? ఏం ఉపయోగం ఉండదు కదా. అందువల్ల వృద్ధాప్యంలో ఈ హనోక్ గారు చూడండి ఏమన్నారు. వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి అన్నాడు. సహవాసం నుంచి దూరం అవడం మాత్రమే కాదు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను గురించి. 2 అంటే 1 క్రియలు, రెండవది మాటలు. ముందు మాటల గురించి మాట్లాడుకున్నాం మనం, ఇప్పుడు క్రియలు. ఆలోచించండి. వృద్ధాప్యంలో ఖాళీగా ఉన్నవారిని 10 మందిని వెంట పెట్టుకుని ఏదో ఒక రిపోర్ట్ చేద్దాం, ఏదో ఒక అప్లికేషన్ రాద్దాం, బయలుదేరి వెళదాం పదండి. ఎందుకు వచ్చిన విషయాలు మనకి చెప్పండి. ఈయన బాగా రాస్తాడయ్యా, అక్కడేం బాలా, దానికి ఒక పిటిషన్ పెడదాం పదండి. మీరు వృద్ధాప్యంలో అనవసరమైన మాటల నుంచి దూరం కావాలి, అనవసరమైన క్రియల నుంచి కూడా దూరం కావాలి. అనవసరమైన క్రియల వల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? అరే, గట్టిగా గాలేస్తే నిలబడడం మనకు సాధ్యం కాదే. ఎవరైనా కుర్రాడు తోస్తే నిలబడలేమే. ప్రక్క నుంచి కారు వెళ్తుంటే తట్టుకోలేమే. ఇలాంటి మనకు ఆ మాటలు, ఆ సహవాసం, ఆ క్రియలు అవసరమా? ఆలోచించండి. వృద్ధాప్యంలో సమయాన్ని దేవునితో గడపండి, దేవుని పిల్లలతో గడపండి, దేవుని మందిరానికి వెళ్ళండి. అక్కడ రాజకీయాలు చేయటమో, వాళ్ళని గురించి వాళ్ళకి చెప్పడం కోసం కాదు. ఇది వృద్ధాప్యంలోకి పని పాట లేకుండా చేసే పని. వృద్ధాప్యంలో ఎంత మంచి పని ఉందో మీరు ఎరిగితే మీకు శ్రేష్టమైన బహుమానం నిత్యత్వంలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వృద్ధాప్యంలో శ్రేష్టమైనటువంటి బహుమానం దొరుకుతుందని, వృద్ధాప్యంలో ఉన్నవారు ఎవరైనా దాన్ని సొంతం చేసుకోవచ్చని. 1, ప్రభు తన దగ్గరికి వచ్చిన వారిని ఎంతమాత్రం వెలుపలికి త్రోసివేడైనా వారిని చేర్చుకుంటాడు. కాబట్టి మొట్టమొదటిగా రక్షించబడడం అనేది ముఖ్యం. ఆయన మనందరి కోసం సిలువలో తన రక్తాన్ని చిందించారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. మన అంతరంగాలలో
ఉన్న ప్రతి కల్మషాన్ని కడిగి మనల్ని పవిత్రపరచగలిగిన ఒకే ఒక రక్తం అయింది. ఆయన దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా మీ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర ఒప్పుకుని అప్పగించుకోండి. ఆయన జీవితంలోనికి రమ్మని అడగండి. ఈ కార్యం మీరు చేయండి. ఆ మీదట మీరు తిరిగి జన్మించిన వారు అవుతారు, నూతన జన్మానుభవం కలిగిన వారు అవుతారు, పరిశుద్ధాత్మనికి ఆలయం అవుతారు, నూతన ఆత్మ స్వభావం మీలోకి వస్తుంది. అది జరిగాక మీరు చేయవలసిన పని ఏమిటి? చూడండి, 92వ కీర్తనలో ఇలా అంటాడు, 14వ వచనం, ఆయన యందు ఏ చెడుతనమునో లేదని ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. దేవునిలో ఏ చెడుతనం లేదని నెరసిన నీ తల వెంట్రుకలు, ఊడిపోతున్న నీ బోసినోరు, క్షీణిస్తున్న నీ ఎముకల గూడు సాక్ష్యం చెప్పాలి. ఎందుకు? నీకు వృద్ధాప్యం ఇచ్చింది. ఈ వృద్ధాప్యాన్ని మీరు దేవునికి ఆయాసకరంగా గడిపితే ప్రమాదం సుమా. ఈ వృద్ధాప్యంలో పిల్లలనో, మనవళ్ళనో, అల్లుళ్ళనో, కోడళ్లనో తిట్టుకుంటూ గడిపితే ఏం ప్రయోజనం చెప్పండి? వాళ్ళ మీద అసూయ, ద్వేషం పెట్టుకుంటే జాగ్రత్త సుమా. మన కోపం మనకే నష్టం, మన ద్వేషం మనకే నష్టం, మన ఆయాసం మనకే నష్టం. గట్టిగా కోప్పడితే కళ్ళు తిరుగుతాయి కదూ, బీపీ పెరిగిపోతుందిగా, షుగర్ పెరుగుతుందిగా. ఎప్పుడు ఆలోచించలేదా మీరు? ఈ వృద్ధాప్యంలో దేవుని పాదాల దగ్గర నమ్మకంగా గడిపి చూడండి. దేవుని గుణలక్షణాలు లేఖనంలోంచి మరింతగా తెలుసుకోండి. మీ వద్దకు వచ్చిన వారిని ప్రభువుని గురించి చెప్పండి. మీరు అది మీ పనిగా పెట్టుకోండి. వచ్చిన ప్రతి వ్యక్తితో దేవుని గురించే మాట్లాడండి. వచ్చిన ప్రతి వ్యక్తితో పరిశుద్ధతను గురించి మాట్లాడండి. నిజంగా మీ వృద్ధాప్యం సార్థకం అవుతుందండి. ఇంతకు మించి ఏం కావాలి వృద్ధాప్యానికి? వచ్చిన ప్రతి వ్యక్తి నిన్ను చూసి ముచ్చట పడతాడు. అనవసరమైన మాటలే మాట్లాడరండి. ఆయన దేవుని మాటలే మాట్లాడతారు. మనకు దేవుని మీద ఆయాసం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన దేవుని గొప్పతనం, దేవుని శ్రేష్టత, దేవుని వ్యక్తిత్వం నమ్మకంగా చెప్తాడండి ఆయన అనే సాక్ష్యం వృద్ధాప్యంలో సంపాదించుకోవలసి ఉంది. మర్చిపోకండి సుమా. మరి ఒకసారి ఆలోచించండి. హానోకు గారు వృద్ధాప్యంలో మిగిలిన సంవత్సరాలన్నీ, ఎన్ని సంవత్సరాలైతే మిగిలాయో అన్ని సంవత్సరాలు ఆయన చేసిన పని ఏమిటి? ఒకటి, వారి సహవాసం నుంచి దూరంగా ఉన్నాడు, వారి సంభాషణ నుంచి దూరంగా ఉన్నాడు, వారి క్రియల నుండి కూడా దూరంగా ఉన్నాడు. దేవునితో నడవడం అంటే ఇది. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండడం. దేవుడు యథార్థవంతుడు, మన సంభాషణ యథార్థంగా ఉండడం. ఆయన క్రియలు నీతి కలిగినవి, మన కార్యాలు నీతి గలవిగా ఉండడం. ఇది మనం దేవునితో కలిసి నడవడంగా లేఖనం చెబుతుంది. అంతేగాని ఆయన నువ్వు కలిసి నడుచుకుంటూ వాకింగ్ చేస్తూ ఊరు బయట దాకా వెళ్ళి రావటం కాదు సుమా. నువ్వు వాకింగ్ చేస్తున్నా ఆయనతో సంభాషిస్తూ ఉండు. నువ్వు గదిలో ఉన్నా ఆయనతో సంభాషిస్తూ ఉండు. నువ్వు పడక మీద ఉన్నా ఆయనతో మాట్లాడుతూనే ఉండు. నువ్వు నోరు తెరిచి మాట్లాడుతున్నా ఆయన గురించే మాట్లాడు. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మదేవుని చేతిలో అత్యున్నతమైన సాధనం అవుతా. వృద్ధాప్యంలో ఎన్నో ఆత్మ రక్షణ కోసం నీ సమయాన్ని దేవుడు వాడుకుంటాడు, విడిచిపెట్టాడు. ఆలోచించండి ఒకసారి. యోధా గారు హనోకు గురించి రాస్తున్నప్పుడు చాలా సంగతులు, అంటే పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 5వ అధ్యాయంలో రాయని సంగతులు ఆయన ఆత్మ ద్వారా రాసిపెట్టారు. రాసిపెట్టి ఏమన్నారో తెలుసా అండి? చూడండి ఏమన్నారో. ప్రభు వస్తారు. ఎంత గొప్ప నిరీక్షణ! ప్రభు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? ఇలా భక్తిహీనుల క్రియలను గురించి, వారి మాటలను గురించి ఆయనే ఒప్పిస్తాడు. ఒప్పించడానికి వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తాడు అన్నాడు. ఈ మాట భలే సంతోషం వేసింది నాకు. అప్పుడున్నది 7వ వ్యక్తి హనోకు. మొత్తం అంతా కలిపితే ఎంతమంది ఉంటారు? అయితే నమ్ముకున్నవారు
వేవేలు అవుతారనే నిరీక్షణ హానోకు గారికి ఉంది. వృద్ధాప్యంలో దేవుని యందలి నిరీక్షణని పెంచుకోవాలి కానీ దాన్ని పోగొట్టుకోకూడదు. ఆలోచించండి ఒకసారి. ఈయన ప్రభు వస్తారు, ఆయన వెంట వేవేల పరిశుద్ధుల్ని వెంట పెట్టుకుని వస్తారు అన్నాడు. దేవదూతల్ని కాదు సుమా, దేవదూతలు వస్తారు కానీ పరిశుద్ధులు వేల అవుతారన్నాడు. అప్పటికున్నది కొద్దిమందే. అంటే వృద్ధాప్యం కేవలం సమాధిని కాదు చూడవలసింది. వృద్ధాప్యం అనేది ఈ కాలం యొక్క భవిష్యత్తును చూడాలి. ప్రభు రాకడ సమయాన్ని చూడాలి. ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఒకానొక దినాన్న ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. సంఘం ఉండదు, ఎత్తబడుతుంది. మిగిలిపోయిన వారు ఎంత దుఃఖంగా ఉండబెడతారో, అయ్యయ్యో అని వేదన చెందుతారు, ఎంత బాధపడతారో, కన్నీటి పర్యంతం అవుతారు. ఆలోచించండి ఒకసారి. ఆ శ్రమల కాలంలో వేదన చెందుతూ ఉండిపోయే వారి పరిస్థితి ఏమిటి? కానీ హానోకు గారు ఆయన వచ్చేటప్పటికీ ఆయన ఒక్కడే రాడు, నేను ఒక్కడనే ఆయనతో ఉండను, ఇంకా వేల పరిశుద్ధులు ఉంటారు అనే ఆ శుభప్రదమైన నిరీక్షణ హానోకు గారికి ఉంది. అంటే సహవాసంలో ప్రత్యేకించుకున్నాడు ఆయన, సంభాషణలో ప్రత్యేకించుకున్నాడు ఆయన, క్రియలలో ప్రత్యేకించుకున్నాడు ఆయన. ఉన్నవాళ్ళందరూ భక్తిహీనులుగానే ఉన్నారు, హానోకు ఒక్కడే నీతిమంతుడు. అలాంటి సందర్భంలో మేము వేల అవుతాం అనే నిరీక్షణను విడిచిపెట్టలేదు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రభువులో నిరీక్షణని ఎప్పుడు కోల్పోవద్దు. నీ ఇంటి వారు రక్షించబడతారు, నీతివంతుల సంతానం ఖచ్చితంగా రక్షించబడుతుంది. నీవు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారిని వాగ్దానాన్ని దేవుడు విడిచిపెట్టేస్తాడా? ఖచ్చితంగా విడిచిపెట్టడు. ఆయన నెరవేర్చే దేవుడుగా ఉంటాడు. ఆలోచించండి ఒకసారి. వృద్ధాప్యాన్ని ఏ రీతిగా గడుపుతున్నారు? ఇలా హానోకు వలె గడిపేటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పుకోవడానికి సాయపడ్డారు నాయన. కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నమ్మదగిన వారిని ఆరాధిస్తున్నాను. సాయపడమని ప్రార్థిస్తున్నాను. విన్న మా ప్రియుల అంతరంగాలను మీరే స్పృశించుమని, వారి అంతరంగాల్లో నూతనమైన జీవాన్ని కలుగు చేయమని, అనవసరమైన సహవాసాల జోలికి పోకుండా నీతోనూ నీ పిల్లల సహవాసంలోనూ వారు కలిసి ఉండడానికి కృపనివ్వండి. లేని మాటల జోలికి పోకుండా ప్రభు నీ వాక్యం వ్రాయబడిన సత్యవాక్యం గురించి మాట్లాడేవారినిగా వారిని చేయండి. అంత మాత్రమే కాదు ప్రభు, వారు తమ క్రియల విషయంలో కూడా నీ చిత్తమైనవి మాత్రమే చేయడానికి కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి.
2018 సంవత్సరం తెలుగు VBS DVD దాహం పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవు కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే మెరుపు.